ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ సుముస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుముస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. 12 రాశుల వారు వివిధ దేవతల్ని ఈరోజు ఆరాధించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు ద్విముఖి రుద్రాక్షని ఎవరు ధరించాలి, తద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాన్ని రుద్రాక్ష ధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి రావాలి అంటే, శుభ ప్రయత్నాలు లాభించాలి అంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. నేటి సాయంత్రం ఎటువంటి ప్రక్రియల ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ షష్ఠి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి విద్యా ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, బృహస్పతి జపం, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజాది కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది ప్రక్రియలన్నీ కూడా శుభ ఫలితాలని కలిగించి బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. ఈరోజు ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి మిథున నక్షత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభ్రైనప్పుడు స్థితిరీత్యా శుభ ఫలితాలను కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు మరో విశేషం, మృగశిర నక్షత్రం 3వ పాదంలోకి రవి యొక్క ప్రవేశం మధ్యాహ్నం 12:15 దీన్నే మిథున సంక్రమణ అంటాం. మిథున రాశిలోకి రవి యొక్క ప్రవేశం, ఇది ముఖ్యంగా సింహరాశి వారికి బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజు గురువారం. శ్రీ షిర్డీ సాయిబాబా అనుగ్రహం పొందటానికి చాలా అనువైనటువంటి రోజు. ఈరోజు షిర్డీ సాయిబాబాకి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. ఇప్పుడు శుభముస్సు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ షిర్డీ సాయిబాబా అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. శత్రుభీతి మాత్రం పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా మాత్రం ఎదుర్కోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా లాభిస్తాయి. శుభ పరిణామాలు గృహంలో ఆహ్వానించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు వచ్చినప్పటికీ సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని సూక్ష్మతో ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది.
అవకాశాలు దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు మేషరాశి వారు మహాగణపతిని గరికెతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. మానసిక వ్యాకులతలు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాలు యోగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు మాత్రం ప్రబలమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా ఉపకరిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి అవకతవకలు క్రీడా రంగం వారికి సమస్యలను సృష్టిస్తాయి. అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని చామంతులతో, బిల్వదళాలతో, తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర పరిస్థితులు దగ్గరవుతాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. అనుకున్నవి సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. సక్రమ ఆలోచన విధానం ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి అనుకూల మార్పులు విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలకు గృహ ఉపయోగ కార్యక్రమాల్ని వెంటనే పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. క్రీడా రంగం వారికి అభివృద్ధి ఏర్పడుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి మందార పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆర్థిక చిరాకులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు బలాన్ని పెంచుతాయి. గృహ కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విషయాలు వేగవంతం చేయగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార పరంగా కూడా లాభిస్తాయి. ఆర్థిక చింతనతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. మహిళలకు ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా చేపట్టగలుగుతారు. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వృద్ధి స్థిరాస్తి రంగం వారికి ఏర్పడుతుంది. అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. వృత్తిలో ఆశించినటువంటి ప్రయోజనాలు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆందోళనకర పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఆర్థిక అవకాశాలు దగ్గరవుతాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. క్రీడారంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి.
సూక్ష్మంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి ఉపకరిస్తుంది. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు న్యాయవాద వృత్తి వారు అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు సింహరాశి వారు మహాకాళి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వ్యాకులతలు కనుమరుగవుతాయి. స్థిరమైన నిర్ణయాలు తద్వారా విషయాలు చేతికి అందుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. విఘ్నాల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. మహిళలకు ఆర్థిక పరంగా ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సఖ్యత ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి చిక్కులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక వేదనలు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. ఆర్థిక వృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రీడా రంగం వారికి విజయాలు ఏర్పడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే శుభవ్యయం చేకూరుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. రాజకీయ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుచిత పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. గృహ కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. క్రీడా విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు సమస్యలకు క్రీడారంగం వారికి పరిష్కారాలు లభిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలిస్తాయి. విజ్ఞతతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ఉపకరిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. ఈ రోజు తులారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా తెలివైన నిర్ణయాలు తద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా చేకూరుతాయి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. శుభ ప్రయత్నాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా క్రీడారంగం వారికి అనుకూలిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. ప్రయత్నంతో కూడినటువంటి కార్యసాధన స్థిరాస్తి రంగం వారికి లాభిస్తుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలని మహిళలు వేగవంతంగా చేపట్టగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా ప్రబలమవుతుంది. విభేదాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి లోపాలని సవరించుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి అనుకూలతను పెంచుతాయి. అయినప్పటికీ ఆందోళన కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి మాత్రం ఉపకరిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. బాధ్యతలు తద్వారా ఏర్పడినటువంటి శ్రమ
స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆలోచన విధానంలో మంచి మార్పుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత విజయాన్ని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు గృహపరంగా కూడా కలిసి వస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు కార్మిక రంగం వారికి ఉపకరిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకునేటువంటి సాధనలు ఉపకరిస్తాయి. అనుకూల పరిస్థితులు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి కూడా అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ఆందోళనకర పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. శత్రుభీతి పోతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతి లభిస్తుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా వ్యాపార రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా కళారంగం వారు కూడా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు కుంభరాశి వారు మహాగణపతిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వేగం పుంజుకుంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి అనువైనటువంటి నిర్ణయాల ద్వారా మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీనరాశి వారు మహాకాళి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈ రోజు మీకు లాభదాయకం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్ర రీత్యా మనం పాటించవలసినటువంటి ప్రాథమిక నియమాలు కొన్ని ఉన్నాయి. ఆ నియమాల్ని గనక పాటించి గృహ నిర్మాణం చేపట్టినట్లయితే చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. సర్వవిధముల శ్రేయోదాయకవంతమైన ఆ యొక్క స్థలాన్ని భూమిని ఎంచుకొని కలకాలం సుఖ సంతోషాలతో గృహల్లో మనమంతా కూడాను నివసించడానికి వీలుగా తగు జాగ్రత్తలు గైకొనవలసిన పరిస్థితి ఎంతైనా ఉన్నది కదా. మరి మొదట మనం చేయవలసింది భూమి శుద్ధి అంటాం. ఆ భూమిని అంతా కూడాను శుద్ధి చేయాలి. అంటే చక్కగా అక్కడ పెరిగినటువంటి మొక్కలు ఏమైనా ఉంటే వాటిని తీసేయటం,
ఆ స్థలాన్ని చదును చేయటం, రాళ్ళు రప్పలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వేరి పారేయటం. తర్వాత ఆ భూమి ఈశాన్యం వాలు వచ్చేటట్టుగా చదరంగా చేయాలి. అలా ఆ భూమి ఎవరి పేరున ఉందో ఆ పేరుకు తగ్గట్టుగా శుభలగ్నాన్ని ఎన్నుకొని ఆ రోజు సూర్యుడు ఉదయించేటువంటి కాలమున బ్రహ్మ ముహూర్తమున భూమి పూజ చేయటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. చండ్రకర్రతో చక్కటి శంఖువును తయారు చేయించుకొని ఉంచుకోవాలి. ఆది దంపతులైనటువంటి శివపార్వతులు, వినాయకుడు ఉన్నటువంటి చిత్రపటాన్ని శంకుస్థాపన సమయంలో పూజించటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. దిశలు విదిశల రీత్యా ఆ దిశాధిపతులను స్మరిస్తూ మండపారాధన చేసి కలశం స్థాపితం చేసి దానికి సంబంధించిన పూజాది కార్యక్రమం చేయటం సర్వోత్తమమైనటువంటి విషయం. మీకు నిర్మాణంలో సహకరించేటువంటి ఆ నిర్మాణం చేసేటువంటి వ్యక్తి ఉపయోగించేటువంటి ఆ సామాన్లన్నింటినీ కూడాను మీరు చేసేటువంటి పూజ వద్ద ఉంచి వాటిపై పసుపు, కుంకుమ, గంగ నీరు చల్లి పరిశుద్ధవంతమైనటువంటి ప్రభావతత్వంతో మీరు నిర్వహించేటువంటి కార్యక్రమం అతడు విశ్వకర్మగా భావన చేస్తూ అతనికి అందజేయటంలో దాగిన పరమార్థ లక్షణం దైవత్వమే. ఇది భగవంతుని యొక్క అనుగ్రహం వలన కలిగేటువంటి విధి విధానంగా భావించాలి. ఒక వ్యక్తి ఒక గృహాన్ని నిర్మాణం చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి చేసినటువంటి నిర్మాణం చూసి 10 మంది మెచ్చుకునేటువంటి విధంగా ఉండాలి కదా. చాలా బాగా కట్టారండి ఇల్లు అన్నారంటే ఆ యొక్క విశ్వకర్మ యొక్క ప్రభావం. సహజసిద్ధంగా గృహారంభం చేయాలి అంటే మాసాల యొక్క ప్రభావం ఎంతగానో పనిచేస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడాను బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు డబ్బులున్నాయండి ఇప్పుడు కట్టేస్తున్నామంటే కుదరదు. గృహారంభం చేసేటప్పుడు మాసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. భాద్రపద మాసం, ఆశ్వేజ మాసం, కార్తీక మాసాల్లో తూర్పు శిరస్సులో ఉంటాడు వాస్తు పురుషుడు. పశ్చిమమున పాదములు ఉంచుకున్న వాస్తు పురుష సేన స్థితి ఉంటుంది కాబట్టి పశ్చిమ దిశ యందు 60 రోజులు తదుపరి సంపూర్ణ దృష్టితో ఉంటాడు కాబట్టి పశ్చిమ వైపు గనక పశ్చిమ సింహద్వారం కలిగిన ఇల్లు కార్తీక మాసంలో గనక సమంత ముహూర్తంతో గృహారంభం గనక చేస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది అంటోంది శాస్త్రం. కార్తీక మాసంలో కూడా గృహ నిర్మాణం చేయవచ్చు. వాస్తు పురుషుని యొక్క ప్రభావరీత్యా చాలా చక్కటి యోగమే. మార్గశిర పుష్య మాఘ మాసాల్లో సహజసిద్ధంగా ఆ యొక్క వాస్తు పురుషుని యొక్క శయన స్థితి దక్షిణ దిశ యందు తల ఉంచుకొని ఉత్తర దిశలో దృష్టి ఉంటుంది కాబట్టి సంపూర్ణ వాస్తు పురుషుని యొక్క దృష్టి ఆఖరు మాసమైన మాఘమున గృహ నిర్మాణాలు ప్రారంభించుట శుభ ఫలితాన్ని చేకూరుస్తాయి. మాఘమాసం చాలా విశిష్టంగా చెప్పారు. మాఘమాసం సూర్యమాసం. సూర్యుడు చాలా విశిష్టంగా ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుని యొక్క తత్వచింతన బాగా ఉంటుంది కాబట్టి ఆ మాఘమాసానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే ఫాల్గుణ, చైత్ర, వైశాఖ మాసాల్లో ఈ యొక్క వాస్తు పురుషుడు పశ్చిమంలో శిరస్సును తూర్పున పాదాలు ఉంచుకొని ఉంటాడు కాబట్టి పూర్ణ దృష్టి వైశాఖ మాసంలోనే ఉంటుంది. తూర్పు సింహద్వారం కలిగినటువంటి గృహ నిర్మాణాలు ఈ మాసంలో ప్రారంభించటం సర్వత్రా కూడాను శుభదాయకం. వైశాఖ శ్రావణ మాసాలు ఉత్తరాన తల, దక్షిణాల పాదం. పూర్ణ దృష్టి శ్రావణ మాసంలో దక్షిణం నుండి దక్షిణ సింహద్వారం గల గృహారంభం చేయాలి. శ్రావణ మాసంలో దక్షిణం వైపు సింహద్వారం ఉంచుకొని నిర్మాణం చేసేటువంటి గృహాలు నిర్మాణం చేయటం సర్వవిధ శ్రేయోదాయకం. ఒక సంవత్సరానికి
ముఖ్యమైనటువంటి మాసాలు 4గా గుర్తిరగండి వాస్తుశాస్త్రరీత్యా నిర్మాణం చేసేటప్పుడు. అవి ఏమిటంటే వైశాఖం, శ్రావణం, కార్తీకం, మాఘం. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి మాసాలుగా మనం గుర్తెరుగుదాం. ఇకపోతే గృహం నిర్మించేటప్పుడు ఖాళీ స్థలం చాలా విజయాన్ని చేకూరుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఖాళీ స్థలం అంటే కొద్దిగా ఖాళీ ఉంచే గృహ నిర్మాణం చేయాలి. 4 దిక్కుల్లోనూ ఖాళీ గనక ఉంచి నడిచేటువంటి తీరుతెన్నులతో గనక నిర్మాణం చేస్తే సర్వే సర్వత్రా శుభదాయకంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇంటికి పడమర వైపు ఖాళీ కంటే కూడా తూర్పు వైపు ఖాళీ ఎక్కువగా ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. అలాగే దక్షిణం వైపు ఖాళీ కంటే ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఎక్కువగా ఉండేటట్టుగా నిర్మాణం చేయాలి. అలా కనుక నిర్మాణం చేసినట్లయితే బ్రహ్మస్థానానికి శక్తి పెరుగుతుంది. ఒక ఇంటికి బ్రహ్మస్థానం అనేటువంటిది చాలా శక్తివంతమైనదిగా పనిచేస్తుంది. స్థలము యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి ప్రదేశంగా బ్రహ్మస్థానాన్ని మనం నిర్ణయిస్తాం. సరిగ్గా మధ్యలో ఉంటుంది ఏ స్థలానికైనా సరే. గృహము యొక్క మధ్య ప్రదేశం కూడా స్థలం మధ్యకు వచ్చేటట్టుగా ఇళ్ళు నిర్మిస్తే వాస్తు ప్రకారం ఆ గృహం అత్యంత శక్తివంతమైన ఇంటి వారి యొక్క గొప్ప అదృష్టాన్ని, ఆనందాన్ని కలిగింపజేస్తుంది అనేటువంటి విశేషాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పిశాచ స్థానంలోకి గృహం రాకుండా ఖాళీ స్థలం వదులుకోండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఎంత స్థలం వదలాలి అనేటువంటిది ఆ యొక్క స్థలం యొక్క కొలతల యొక్క ప్రాధాన్యతను బట్టి ఆధారపడి ఉంటుంది. తూర్పు దిశలో స్థలం యొక్క తూర్పు పడమర పొడవులో ప్రతి 10 అడుగులకు 1 అడుగు అంతకంటే ఎక్కువ ఖాళీ వదలాలి. ప్రతికూల శక్తి తత్వం ఉంటుంది అక్కడ. అనుకూల శక్తివంతమైనటువంటి ప్రభావం ఇచ్చేది బ్రహ్మస్థానం మాత్రమే. ఆ బ్రహ్మస్థానం ఇంటి మధ్యలోకి వచ్చేటట్టుగా చూసుకొని చక్కగా గృహ నిర్మాణం చేసుకోండి. మీరు కట్టేటువంటి గృహానికి తూర్పు వైపు పెద్ద గృహం కట్టారండి. ఆ గృహం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అది ఎత్తులో ఉంది, తూర్పు వైపు పైగా. ఇక్కడ మనం గృహ నిర్మాణం చెయ్యాలి అన్నప్పుడు ఆ యొక్క ఇంటి కన్నా ఎత్తులో కొద్దిగా గృహ నిర్మాణం ప్రారంభించాలి. అంటే కింది యొక్క భూమి యొక్క ప్రభావం చూసుకుంటాం. అంతేగాని 5 అంతస్తులు వేశారు కాబట్టి నేను 6 అంతస్తులు వేయాలండి అంటే అలా కుదరదు. కింది యొక్క భూమి యొక్క స్థితిగతులు అంచనా వేసుకొని తూర్పు వైపు కన్నా దక్షిణం వైపు మీ స్థలం గనక ఉన్నట్లయితే ఆ స్థలం ఎత్తులో ఉండాలి. ఆ ఇంటి కన్నా ఆ స్థలం కన్నా ఎత్తులో ఉండేటట్టుగా మీరు నిర్మాణం చేసుకోవటం ఉత్తమోత్తమైనటువంటి పద్ధతిగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మన గృహం కంటే తూర్పులో పెద్ద గృహం ఉన్నప్పుడు ఒక 5 అడుగులు కనీసం ఖాళీ వదులుకోవటం మంచిది. మన ఇంటికి పడమరలో కూడా తూర్పులో ఉన్న బిల్డింగ్కు సమానమైన లేదా అంతకంటే పెద్ద బిల్డింగ్ ఉన్నట్లయితే ఈ నియమం మాత్రం వర్తించదు. మనకి పడమరలో కనుక పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి, తూర్పు వైపు కూడా బిల్డింగ్ కట్టారు, అప్పుడు ఈ నియమం అవసరం లేదు. ఎందుకంటే పడమర వైపు ఎత్తుగా ఉన్నటువంటి బిల్డింగ్ యొక్క ప్రభావం మనని రక్షిస్తూనే ఉంది. పడమరలో మన ప్రక్క ప్లాట్లు ఖాళీగా ఉన్నాయనుకోండి, అంటే మీరు కట్టిపోయేటువంటి ఇంటికి పడమర వైపు ఖాళీగా ఉన్నాయి. మరి ఏం చేయాలి అంటే పడమర నైరుతిలో ఉపగృహం అనేటువంటిది తప్పనిసరిగా కట్టుకోవటం మంచిది. ఎందుకంటే పడమర వైపు అంతా ఖాళీ అండి, వాళ్ళ ఫ్లాట్స్ ఎప్పుడు కడతారో ఏమో అని చెప్పేసి అనుకున్నప్పుడు దాని యొక్క ప్రభావం మన మీద పనిచేయకుండా ఉండటానికి మనం పడమర దిశలో నైరుతి మూల చుట్టిల్లు వేయచ్చు. ఉపగృహం చిన్నది నిర్మాణం చేసుకోవడం మంచిది. దాని యొక్క ప్రభావం ఇంటిపైన పనిచేయదు. మన స్థలంలో
తూర్పు దిశ గనక ఖాళీ స్థలం కన్నా పడమర దిశలో ఖాళీ స్థలం బాగా మెరక చేయాలి. మీ ఇల్లు కట్టేటప్పుడు తూర్పు కన్నా కూడా పడమర వైపు కాస్త మెల్ల ఆ యొక్క భూమి ఎత్తుగా ఉండేటట్టుగా కొద్దిగా పెంచడం మంచిది. పడమర ప్రహరీని తాకుతూ ఒక అరుగు లేక పూల కుండీలు ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేనే లేదు. ఇకపోతే ఉత్తరం వైపు పెద్ద బిల్డింగ్ కట్టారు, మీ స్థలం దానికి ఎదురుగా ఉంది. మీ గృహం కన్నా పెద్ద బిల్డింగ్ ఉన్నప్పుడు ఈ నియమ ప్రకారంగా వదలవలసిన ఖాళీ కన్నా 5 అడుగులు ఎక్కువ ఖాళీ స్థలం వదలాలి. దక్షిణ నైరుతిలో ఉపగృహం మాత్రం కట్టి తీరాలి. దక్షిణ ప్రహరీకి ఒక అరుగు కూడా వేయటం మంచిది. మన గృహానికి దక్షిణాన ఉత్తరం కంటే పెద్ద బిల్డింగు లేదా సమానమైన బిల్డింగు ఉన్నప్పుడు ఉత్తరంలో అదనంగా ఖాళీ వదులుకోవాల్సిన పని మాత్రం లేనే లేదు. దక్షిణంలో రోడ్లు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క నియమాలు మనం పాటించాల్సి ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. దక్షిణంలో ఫ్లాట్ బాగా ఖాళీగా ఉందా, మరి ఏం చేద్దాం? మనం కొన్న స్థలానికి దక్షిణంలో వాళ్ళు ఎప్పుడు నిర్మిస్తారో తెలియదు, పడగొట్టడం మాత్రం పడగొట్టేశారు, మా నిర్మాణం మాత్రం ఇటు అవుతోంది, అక్కడ మాత్రం ఖాళీ స్థలం ఉంది, ఏం చెయ్యాలి అన్నప్పుడు దక్షిణ నైరుతిలో మీ స్థలంలో ఉపగృహం వేయండి. దక్షిణ నైరుతిలో ఉపగృహం వేస్తే చాలా మంచిది. దక్షిణ ప్రహరీకి అరుగు కట్టండి. లేకపోతే ఇంటికి ఉత్తరంలో ఖాళీ ఫ్లాట్ ఉంటే మాత్రం అవసరం లేదు. ఈ విషయాలన్నీ కూడా అవగాహన చేసుకొని నిర్మాణాది కార్యక్రమాలు కనుక చేపట్టినట్టయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావం కలిగి తీరుతుంది. మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మూలలు. ఈ మూలలు ఎట్లా ఉన్నాయనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం వాస్తుశాస్త్రంలో. మూలలు ఎత్తుగా ఉన్నాయి, ఎటువంటివి, ఎటువైపు ఉండాలి, అవి దిక్కుల కంటే, అన్ని మూలల కంటే ఏ మూల ఎక్కువగా ఉండాలి? నైరుతి మూల ఎక్కువగా ఉండాలి. అసలు మొత్తం మీద నైరుతియే ఎక్కువగా ఉండాలండి మూల. నైరుతి తర్వాత వాయువ్యం, ఆగ్నేయం ఎత్తుగా ఉండాలి. అన్ని దిక్కుల కన్నా, అన్ని మూలల కన్నా ఈశాన్యం మాత్రం చాలా పల్లంగా కనిపించాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమాలు తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ద్విముఖి రుద్రాక్షని ఎవరు ధరించాలి, తద్వారా ఎటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయో, రుద్రాక్ష ధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ద్విముఖి రుద్రాక్షను బ్రహ్మరుద్రాక్షగా వ్యవహరిస్తారు. ఇది అర్ధనారీశ్వరతత్వానికి ప్రతీక. మనోవికాసానికి, మనో వ్యాకులతలు దూరం చేసుకోవటానికి ఇది ఉపయుక్తమవుతుంది. ఏకాగ్రత పెరగటానికి, వ్యాపార అభివృద్ధికి ద్విముఖి రుద్రాక్ష చాలా మేలు చేస్తుంది. చంద్రగ్రహరీత్యా ఏర్పడేటువంటి దోషాల్ని ఇది సత్వరమే నివారిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. చంద్రదశ, అంతర్దశల్లో ద్విముఖి రుద్రాక్ష ధారణ చేయటం వల్ల ప్రయోజనాలు, శుభ ఫలితాల్ని కలిగిస్తాయి. ముఖ్యంగా రోహిణి, హస్త, శ్రవణం నక్షత్ర జాతకులు ముత్యంతో కలిపి ఈ ద్విముఖి రుద్రాక్షని ధరించడం ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి, మానసిక వికాసం పెరుగుతుంది, ప్రశాంతత కూడా. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించాలి అంటే, శుభ ప్రయత్నాలు కలిసి రావాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ఎంతో శ్రద్ధతో కార్యక్రమాలను చేపట్టినప్పటికీ ఫలితాన్ని పొందలేకపోతుంటే, శుభకార్య ప్రయత్నాలు కూడా ఆటంకాల్ని కలిగిస్తుంటే ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. విష్ణు ఆలయాన్ని సందర్శించాలి. లడ్డూను ప్రసాదంగా మహావిష్ణువుకి సమర్పించాలి. పసుపు రంగు అరటి పళ్ళను ఆవుకి తినిపించడం కూడా శ్రేయస్సుని కలిగిస్తుంది. ఇలా కొన్ని వారాలు శ్రద్ధతో చేపట్టడం ద్వారా శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. శుభకార్యాల్లో విఘ్నాలు తొలగిపోయి అదృష్టాన్ని కలిగిస్తుంది. రేపు శతభిష, పూర్వాభాద్ర నక్షత్రాలున్నాయి.
రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూములు, గృహాలు, వాహనాలు వీటిని కొనుగోలు చేయడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులు కీలకమైనటువంటి పనులు నిర్వహించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. ముఖ్యమైన కంప్యూటర్ కోచింగులు ప్రారంభించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. జీవితంలో ఎప్పటికైనా కురుపాండవులు కలిసి ఉండగలరా? ఇక కలవడానికి వీలు లేని రీతిలో బదలగొట్టేసింది ఎవరప్పుడు? కర్ణుడేనా? ఆ మాట అన్నది ఆయనేనా మొదట? ఆ మాట అన్నందుకేనా ఇక కలపడానికి వీలు లేని రీతిలో విడిపోయారు? అలా విడిపోయడం వల్లేనా చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి? మహాభారత యుద్ధం. ఆ యుద్ధంలో అర్జునుడిని నేను చంపుతాననే కదా కర్ణుడి ధైర్యం. చివరికి జరిగిందేమిటి? దుర్యోధనుడి ఆశలు ఏమయ్యాయి? ఈయన పెట్టుకున్న పేరాశలు ఏమయ్యాయి? కానీ వేరొక కోణాన్ని ఆలోచించండి. ఈయన అలా జరపబట్టే కదా, ఇక కలుసుకోవడానికి వీలు లేని రీతిలో విడిపోబట్టే కదా భారత యుద్ధం జరిగింది. జరగబట్టి కదా ధర్మాత్ములందరూ పడిపోయారు. పడిపోబట్టి కదా నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనం నెరవేరింది. మరి అప్పుడు కర్ణుడు ఉపకారం చేసినట్టు. కానీ అది కావాలని స్వబుద్ధితో చేసిన ఉపకారమా? కాదు. అది దేవతల వ్యూహంలో అంతర్భాగమై ఉండి ఉండవచ్చు. కానీ అక్కడ కర్ణుడి ప్రవర్తనని సమర్థించడం ఎవరూ చెయ్యరు. ఇక కురుపాండవులు కలవకుండా చేసేశాడు. అంతేకాదు, దుశ్శాసనుడి మరణానికి రాచమార్గం వేసేశాడు. ఇక దుశ్శాసనుడు మరణించినట్లే. పోని అక్కడితో అయిందా? అవలేదు. ద్రౌపదీదేవి ఒక ప్రశ్న వేసింది. మీరందరూ ఇక్కడ ఉన్నారు, ఇది ధర్మాత్ముల యొక్క సభ, ఇంతమంది ధర్మాత్ములు ఉన్నారు, నేను ప్రశ్నిస్తున్నాను, నేను దాసినా అని అడిగింది ఆవిడ. అడిగినప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. మాట్లాడనప్పుడు కర్ణుడు మాత్రం ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, తరుణి ఏ ఊర కంటే ఒక్కరుడ భర్త ఎగుట లగ్గు, జూదంబున ఆలి నోటు వడనివానిగా తగు భర్త బడయుమింకనుచు రాధేయుడుల్లసమాడినంత. ఆ స్థితిలో, అంత కష్టంలో, అంత బాధలో ఏడుస్తూ సభలో నిలబడినటువంటి ఒక మహాతల్లి ఆమెను ఉద్దేశించి అసలు పరాచికమాడడం అంగీకారయోగ్యమా? ఆమెని ఉద్దేశించి ఎంత దారుణమైన హాస్యం ఆడాడంటే, భర్త రక్షిస్తాడు, కానీ నీ వస్త్రాపహరణం చేస్తేనే నీ భర్తలు రక్షించలేదు. ఒక పని చెయ్యి, ఇక పైన 5 భర్తలు ఉండి ప్రయోజనం ఏమిటి? జూదంలో నిన్ను పణంగా పెట్టి ఓడిపోని భర్తని ఇంకొక్కడిని కూడా చూసుకోవాలి. ఎంత దారుణమైన మాట! ఆ మాట తలుచుకు 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 ద్రౌపదీదేవి ఎంత బాధపడింది. ఆ మాట కదు భారత యుద్ధానికి కారణమైంది. ఆయన ఏం చెప్తే అది శాసనం దుర్యోధనుడి. అబ్బా, ఎంత పెద్ద మాట అన్నాడో, ఎంత అవమాన పెట్టాడో. ఈయన ఊరుకున్నాడా? ద్రౌపదీదేవిని పిలిచి తొడ చూపించి వచ్చి కూర్చోమన్నాడు. అంటే తనని 6వ భర్తగా స్వీకరించమని. అంత నిండు సభలో ఆమె పట్ల అలా ప్రవర్తించినది కృష్ణ పరమాత్మ తర్వాత అందుకే అన్ని మాటలు ఆ మాట ప్రస్తావన చేశాడు. ఆమె పట్ల అలా ప్రవర్తించినది ఇక ఎవరికైనా జీర్ణం అవుతుందా? వెంటనే భీముడు లేచి ప్రతిజ్ఞ చేశాడు. ద్రౌపదీదేవిని వచ్చి కూర్చొమ్మని ఏ తొడ మీద కొట్టి సంజ్ఞ చేశావో ఆ 2 తొడలు గదాదండం పెట్టి కొట్టి వెరగొట్టేస్తాను యుద్ధ భూమిలో అని. ఆఖరికి అదే జరిగిందా?
దుర్యోధనుడు మరణించడానికి కావలసిన రాజమార్గం వేసేశాడా కర్ణుడు? ఆయన అనడం, దుర్యోధనుడు చేస్తూ ఉండడం. దుశ్శాసనుడు పడిపోవడానికి మార్గం ఏర్పడిపోయింది, దుర్యోధనుడు పడిపోవడానికి మార్గం ఏర్పడిపోయింది. భీముడు ఇక జీవితంలో రాజీ పడ్డావు, ఉగ్రసింహంలో అయిపోయాడు. అర్జునుడు రాజీ పడ్డావు. వాళ్ళు కాదు, అసలు ద్రౌపదీదేవి అంగీకరిస్తున్నా ఇక సంధిని. ఇన్నాళ్ళు పాండవులు సంధికి రాయబారానికి అంగీకరించేవాళ్ళు, ఇక అంగీకరించడం సాధ్యమా ద్రౌపదీదేవికి? భీముడికి అంత తేలిక? అసలు కృష్ణుడికి అంత తేలిక? అంటే ఇక జీవితంలో అన్నదమ్ములు కలుసుకోవడానికి అవకాశం లేనంతగా విడిపోవడానికి కావలసిన ప్రాతిపదికని వేసిన వాడెవరు? కర్ణుడే. ఆయనన్న మాటలేగా ఇంత దారుణానికి వెళ్ళాయి. ఎందుకు ఇలా ఇంత అసహ్యకరమైన మాటలు ఎందుకు మాట్లాడినట్టు? ఒక్కటే ప్రయోజనం, కావలసింది యుద్ధం. యుద్ధం జరగాలి. ఆ యుద్ధంలో శత్రువులు నిశ్శేషమైపోయి దుర్యోధనుడు సార్వభౌముడు అవుతాడు. అది నేను ఆయనకి చేసి పెడతాను. ఈయనకేమిటి ఎందుకు సంతోషం? అర్జునుడిని పడగొడతాను. ఏమిటి అర్జునుడి మీద అంత కోపం? అది ఇప్పటిది కాదు, ఎప్పటిదో ఆ వైరం నరుడితోటి. ఆ నరుడి చేతిలో పడిపోవాలి. అందుకే ఇంకా అంత మాత్సర్యం పెంచేసుకున్నాడంతే. పెంచేసుకుని నిజానికి వాళ్ళకి అన్నయ్య కదవుతాడు, కానీ అంత దారుణమైనటువంటి రీతిలో శత్రుత్వాలు పెరిగిపోవడానికి కారణమైపోయాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో తర్వాత ఎంత విచారించినా దిద్దుకోలేనంత దారుణమైనటువంటి మాట ప్రయత్నపూర్వకంగా తెలిసి ప్రయోగించకూడదు. ఎందుకంటే ఒకసారి ప్రయోగించినప్పుడు దుశ్శాసనుడి మీద ప్రతిజ్ఞ జరిగినప్పుడు వెంటనే మళ్ళీ వెటకారమాడి ద్రౌపదీదేవిని పిలిచి ఆరో భర్తని చూసుకో అన్న మాట అసలు కర్ణుడు వాడచ్చా? ఇదే అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. అక్కడతో పోయిందా? వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళక ముందు అనుజ్యూతానికి పిలిచారు. తర్వాత ఏదో ద్రౌపదీదేవికి వరాలు ఇచ్చాడు ధృతరాష్ట్రుడు, వాళ్ళకి రాజ్యం ఇచ్చారు. ఇంకా ఇంటికి దాకా వెళ్ళలేదు, మళ్ళీ అనుజ్యూతానికి పిలిచారు. మళ్ళీ అనుజ్యూతంలో అన్నీ పోగొట్టుకున్నారు. పోగొట్టుకుని ఈసారి అరణ్యవాసం, అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసంలో ఉనికి తెలిస్తే మళ్ళీ అరణ్యవాసం, అజ్ఞాతవాసం. అంటే ఏమిటి? ఎప్పటికీ పాండవులకు రాజ్యం ఉండకూడదు. రాజ్యం ఉండకూడదు ఒక్కటే కాదు, కష్టాలు పడుతూనే ఉండాలి. తాము రాజ్యాలు ఏలుతూనే ఉండాలి. రాజ్యాలు ఏలుతూ నవ్వుతూ వాళ్ళు ఉండాలి, కష్టాలు పడుతూ ఏడుస్తూ వాళ్ళు ఉండాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.